జూలై 2026 కరెంట్ అఫైర్స్. తాజా యూరప్ పర్యటనతో కలిపి పదవీ నాటి నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోదీ గారు 100 విదేశీ పర్యటనలు విజయవంతంగా పూర్తి చేశారు. అయితే మోదీ మొదటి పర్యటన ఏ దేశంలో సాగింది? ఆన్సర్ భూటాన్. నీట్ పేపర్ లీక్, నిరుద్యోగం వంటి సమస్యలను వ్యతిరేకంగా యువతను ఆకర్షిస్తూ స్థాపించబడిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు? ఆన్సర్ అభిజిత్ దీప్కే. ఇటీవల భారతీయ మామిడి పండ్ల మీద నిషేధం విధించిన దేశం ఏది? ఆన్సర్ జపాన్. ప్రియదర్శిని పథకంలో భాగంగా మహిళలకు, ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ కేరళ. రోడ్డు ప్రమాదం బాధితులకు సకాలంలో సహాయం అందించే రాహవీర్ పథకం కోసం రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎవరితో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఆన్సర్ ర్యాపిడో. భారతదేశపు మొట్టమొదటి మోడల్ సరిహద్దు గ్రామంగా ఇటీవల ప్రసిద్ధికెక్కిన గ్రామం ఏది? లడఖ్లోని చుమూర్ ప్రాంతం. మీరా నాయర్ దర్శకత్వం వహించిన అమ్రీ చిత్రం ఎవరి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది? ఆన్సర్ అమృతా షేర్గిల్. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏ నైబర్హుడ్ దేశానికి భారత్ 38,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్ను సరఫరా చేసింది? ఆన్సర్ శ్రీలంక. భారతదేశంలో క్వాంటమ్ టెస్ట్ రెఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రముగా ఏ స్టేట్ నిలిచింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ఏ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చి 18న గుంటూరు మంగళగిరి బస్టాండ్లో ప్రారంభించారు? ఆన్సర్ దివ్యాంగ శక్తి. నందిని సిద్ధారెడ్డి గారికి ఏ కవితా సంపుటి కోసం 2025 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది? ఆన్సర్ అనిమేష. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.